పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన యుద్ధ విమానం F-35B కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. దీనిపై సోషల్ మీడియాలో చాలా మీమ్స్, జోక్స్ ప్రచారంలోకి వచ్చాయి. కానీ అత్యాధునిక యుద్ధ రంగంలో ఇది ఒక వజ్రాయుధం లాంటిది. అప్పటిదాకా ఎందుకు, ఇటీవల ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్ళు కప్పి టెహరాన్ పై దాడులు చేసిన వాటిల్లో ఈ రకం విమానాలు కూడా ఉన్నాయి. ఈ జెట్ తయారీలో వాడిన ప్రతి ఒక్క పరికరం దాని గోప్యతను కాపాడేలా చూసుకున్నారు. ఇంత సంక్లిష్ట నిర్మాణం కాబట్టే మరమ్మతులు అంత తేలిగ్గా జరిగే పని కాదు. ఇప్పుడు దీంట్లో కొన్ని భాగాలను విడదీసి భారీ విమానం పేరును C-17 గ్లోబ్ మాస్టర్ కి ఎక్కించి మరమ్మతులకు తరలించనున్నారు. ఇది కేవలం లాక్ హెడ్ మార్టిన్ ఇంజనీర్లకే సాధ్యం. దీన్ని విడగొట్టే సమయంలో రహస్య సమాచారం బయటకు పొక్కకుండా బ్రిటన్ జాగ్రత్త తీసుకుంటుంది. ఈ విమానాన్ని విడగొట్టే క్రమంలో ప్రతి చర్యను రికార్డులో నమోదు చేసి దాన్ని సరిచూస్తారు. ఈ జెట్ నుండి డేటా లీక్ కాకుండా ప్రతి స్క్రూకు సెక్యూరిటీ కోడ్ ని ఇస్తారు. దీన్ని స్టెల్త్ టెక్నాలజీ లీక్ అయితే అది బ్రిటన్ యుద్ధ రహస్యాలకు సమస్యగా మారడంతో పాటు దౌత్యపరమైన చిక్కుల్ని తీసుకోవాల్సి ఉంటుంది. F-35లు దళాల్లోకి వచ్చాక తొలిసారి మే 2019లో ఫ్లోరిడాలోని ఇంగ్లో బేస్ లో దీన్ని రెక్కలు విడదీశారు. అప్పుడు కూడా C-17 గ్లోబస్టర్ ను వాడారు. దీన్ని లాజిస్టిక్ రేడియన్స్ స్క్వాడ్రన్ ఏరియల్ పోర్టల్ నిర్వహించింది. $2 లక్షల వ్యాయం, 4 ఏళ్ల కృషితో ఈ తరలింపు ప్రాజెక్టును పూర్తి చేశారు. ఈ విమాన ప్రయాణం గోప్యంగా ఉండేందుకు దీని బాడీపై ప్రత్యేక కోటింగ్, రాడర్ బ్లాకర్లు ఉన్నాయి. ఇవి కృత్రిమ మీద డేటా ఫ్యూజన్ వ్యవస్థలు, ఎంక్రిప్టెడ్ సాఫ్ట్వేర్లు, సెన్సార్లను వాడుకుంటుంది. ఈ విమానం అణ్వాయుధాలను కూడా ప్రయోగించగలదు. దీని శకలాలను చైనా, రష్యా దళాలు ఎక్కడ స్వాధీనం చేసుకుని స్టెల్త్ టెక్నాలజీని అపహరిస్తాయేమోనని భయంతో ఆగమేఘాల మీద గాలింపు ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఇలా సముద్రంలో మునిగిపోయిన ఆయుధాలను రష్యన్లు, అమెరికన్లు స్వాధీనం చేసుకుని ఆ టెక్నాలజీని కాపీ కొట్టిన సందర్భాలున్నాయి కాబట్టి.